డివిఎం గ్లోబల్ సమర్పించు ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో యువత రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇవాళ సెల్ఫ్ లవ్ యాజ్ ధర్మ అన్న టాపిక్ పైన మాట్లాడుకుందాం. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ మాస్టర్ రాజరాజేశ్వరి గారు. ఆవిడమో పిఆర్ఓ పీడబ్ల్యూఎఫ్ గ్లోబల్లో వర్క్ చేస్తున్నారు. సో ఆవిడ విజ్డమ్ మనం ఇవాళ ఎపిసోడ్లో తీసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. సెల్ఫ్ లవ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే చుట్టుపక్కల ఉన్న వాడిని ఎలా ప్రేమిస్తామో అలాగే ఫస్ట్ వాళ్ళందరికంటే ముందు మనల్ని మనం ప్రేమించుకోగలగాలి. అంటే సెల్ఫ్ లవ్ ఈజ్ లవింగ్ అవర్ ఓన్ సెల్ఫ్. కానీ యువత దృష్టికోణంతో చూస్తే కనుక మరి ఎన్నో ఒత్తిడి మూలంగా అరే నేను మా తండ్రి చెప్పినట్టు నేను ఆ గోల్ అచీవ్ చేయలేకపోతున్నాను, మా మదర్ చెప్పినట్టు ఈ పని చేయలేకపోతున్నాను, లేకపోతే మా టీచర్ చెప్పినట్టు ఈ విధంగా చేయలేకపోతున్నాను వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో ఉన్న దైవత్వాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉంటారు. సో ఇలాంటి తరుణంలో మరి యువతులు వాళ్ళు ఎలా ముందుకు సాగాలంటారు? ముందుగా మన పిఎంసి ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో అయితే ఈ సెల్ఫ్ లవ్ అన్నది యువతకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ అంటే భావి భారత పౌరులు. సో మన దాంట్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశాన్నైనా లేకపోతే మనల్ని మనమని ఏ సిచ్యువేషన్లో అయినా ఫస్ట్ ఒక బేబీ నుంచి వస్తాం, బేబీ తర్వాత యువతగా వస్తాం, ఆ తర్వాత మ్యారేజ్, ఒక లైఫ్ స్టైల్, ఒక సర్కిల్, ఒక సైక్లింగ్ ఉంటుందన్నమాట. సో ఈ సైక్లింగ్లో ఒక్కొక్క చైన్కి ఒక్కొక్క కనెక్టింగ్ చేసుకుంటూ పోతూనే మొత్తం ఒక చక్రంలా స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ బేబీ కండిషన్లో మనం ఉన్నప్పుడు సో మనకి అప్పుడు మదర్ ఫాదరే డిపెండెన్సీ ఉంటుంది. ఎందుకంటే మనకి ఏమీ తెలియదు, అన్ని సర్వం వాళ్ళే అవుతారు. సడన్లీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత సో సమాజంతో కూడా కనెక్షన్ అవుతుంది. అప్పుడు మదర్ ఫాదర్ తర్వాత ఒక సమాజంతో కూడా కనెక్ట్ అవ్వాలి. సో మళ్ళా యువత వయసు అయిపోయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అదొక లైఫ్ ఉంటుంది. సమాజంతో పాటుగా తల్లిదండ్రులతో పాటుగా సో మనతో మనం బాగా కనెక్ట్ అయ్యే సమయం ఇంకా బాగా అది. ఆఫ్టర్ మళ్ళీ తిరిగి వృద్ధాప్యం, మళ్ళీ తిరిగి పిల్లల దశకే వస్తాం. సో ఈ మానవ చక్రంలో ఇన్ని దశలు ఉన్నాయి. సో ఈ దశలో చాలా ఇంపార్టెంట్ మెయిన్ రోల్ ఏంటంటే యువత. సో విచిత్రంగా ఏంటంటే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈరోజు ఎపిసోడ్లో. నా లైఫ్లో నేను మిస్ అయిన లైఫే యువత లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నాకు 14 yearsకే మ్యారేజ్ అయిపోయింది. సో 14 yearsకి ఇంకా మ్యారేజ్ అయిపోయిందంటే డ్రాప్, ఇంకా అయిపోయింది యువత లైఫ్ అంతా అయిపోయింది నాకు. అక్కడెక్కడ నాకు అసలు ఆ లైఫే లేదు నాకు. కానీ దాని మీదే నాకు ఈరోజు ధ్యానం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. సో అయితే నేను మిస్ అయినా కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏమేం మిస్ అయ్యానో దానికి 10 1000 100 ఎంతైనా చెప్పొచ్చు. అంత అద్భుతమైన లైఫ్ని ధ్యానంలోకి వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. సో ఈవెన్ ఎప్పుడు ఈ క్షణం రేపు నాకు 60 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా, 180 ఏళ్ళు వచ్చినా ఐఎమ్ యూత్ అంటే ఎప్పుడు కూడా ఆ యూత్తోనే ఉంటాను అనమాట. ఆ పవర్, ధ్యానం అన్నది అంత పవర్ ఇస్తుంది. సో దేన్నైనా సృష్టించగలిగి ఫాలోఅప్ చేసి దాన్ని ఒక న్యూటన్ బాంబులాగా తీసుకెళ్లాలంటే అదొక యువతకే సాధ్యమవుతుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్లో మ్యాక్సిమం ఏముండదు, కంప్లీట్ బ్లాంక్నెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పట్టుని, వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు సాధించుకునేంత పటుత్వం, ఆ శక్తి అన్నది ఒక యువతకు మాత్రమే ఉంటుంది. సో అది చాలా అద్భుతం. సో అయితే ఈ యువతలో సెల్ఫ్ లవ్ అన్నది ఈ మధ్యకాలంలో మనం లోపిస్తుంది, చాలా మిస్ అవుతుంది అన్నది చూస్తున్నాం. అసలు ఫస్ట్ లవ్ అంటే ఏంటి? సో లవ్కు ముందు ఇంకొక డైరెక్షన్ ఏంటిది అంటే ఫస్ట్ స్నేహం ఉండాలి. సో స్నేహభావం ఉన్నప్పుడు దాని తర్వాత వచ్చే నెక్స్ట్ లెవెలే లవ్. సో ప్రేమ అన్నది. సో ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి, ఇప్పుడు లైక్ ఈరోజు మనం ఇక్కడ పిఎంసీలో ఉన్నాం, దానికి ముందు ఒక షూట్ చేయాలి అంటే మనం కెమెరాస్ని, మాస్టర్స్ని, యాంకర్స్ని అన్నీ సెట్ చేసుకోవాలి, ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో అసలు ప్రేమ అంటే తెలియాలంటే ముందు దాని ముందున్న లెవెల్ ఏంటో, స్టెప్ ఏంటో తెలుసుకున్నప్పుడు డైరెక్ట్గా ప్రేమలోకి వస్తే ఎల్కేజీ యూకేజీ పాఠాలు నేర్చుకోకుండా డైరెక్ట్ 10th వెళ్ళిపోతే ఏం అర్థం కాకుండా ఉంటుంది. సో ఇది కూడా అలాగే. సో స్నేహానికి నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అద్భుతమైనది లవ్. ఓషో చెప్పేది అదే, చాలా అద్భుతంగా చెప్తారు ఆయన. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ ఒకటి ఏదైనా ఉంది స్పిరిచువల్లో అంటే అది లవ్ అని చెప్తారు. ప్రేమతో ఏదైనా సాధించుకోవచ్చు, మనల్ని మనం సాధించుకోవచ్చు, మనల్ని మనం పొందొచ్చు. అదే ప్రేమతో ఎంతో మందిని కూడా మనం వాళ్ళ ప్రేమని కానీ వాళ్ళ లవ్ని ఏదైనా పొందవచ్చు మనం. సో ఇది ఎందుకు లోపిస్తుంది అన్నది అంటే, ఏదైనా మాస్టర్స్ ఫస్ట్ నుంచి మనకు అడుగులు వేసేది ఎక్కడి నుంచి? తల్లిదండ్రుల నుంచి. వాళ్ళ తల్లిదండ్రులు,
అక్కడి నుంచి వాళ్ళ గత ఒక 10-20 సంవత్సరాలు 30-40 సంవత్సరాల తరాల ముందు చూద్దాం, ఎంత సిస్టమాటిక్గా ఉండేది ప్రొసీజర్ అంతా. అవును. సో ఒక ఇంట్లో ఏదైనా చెప్తారు 7 తరాలు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అంటారు. ఎందుకంటారు? అంత చక్కగా ఒకరినొకరిని ప్రేమించుకు ఉండబట్టే, సో ఆ లవ్ అనేది ఉండబట్టే అన్ని తరాలు అని చెప్తున్నారు. సో ఆ వచ్చే పరిస్థితుల రీత్యా వచ్చే మనం ముందు జరిగేటువంటి కారణాల వల్ల ఒక్కొక్కటి మానవాళి తనకు తానుగా మార్చుకుంటూ వస్తుంది. తనకి ఎలా అంటే తన స్వార్థంగా ఈ రూల్ని పెట్టేస్తే ఇదే అందరూ ఫాలో అవ్వాలి అన్నట్టు. సో అలా ప్రేమ అంటే అదేదో ఒక్కరికే చెందినది, ఇంటి మొత్తానికి కాదు, అలా సమాజం మొత్తానికి కాదు అన్నట్టుగా వెళ్ళిపోయింది ఇప్పుడు. సో ఎవడి స్వార్థం వాడు చూసుకుంటున్నాడు. పోనీ ఎవరికి వాళ్ళన్నా ప్రేమించుకుంటున్నారంటే అది కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా లవ్ అన్నది తెలియడం లేదు. తెలియనప్పుడు తనకు అసలు ఆ డెఫినేషన్ అనేది తెలియనప్పుడు తను ఎలా ప్రేమించుకుంటాడు? సో ఏదైనా తల్లిదండ్రుల దగ్గర నుంచే మొదలవుతుంది. అలా తల్లిదండ్రుల దగ్గర నుంచే ప్రేమ మనకి రానప్పుడు అడుగులు ఎక్కడి నుంచి పడాలి? ప్రేమ అనగానే ఏదో వాళ్ళ అవసరాలు తీర్చేయడాలు లేకపోతే అది కాదు మెయిన్. సో దానికంటూ ఒక బాధ్యత. ఇప్పుడు మనము ఒక బాబు, మన పిల్లలు ఉంటారు. నాకే పిల్లలండి, 2 పిల్లలు. మా పెద్ద బాబు జాబ్ చేస్తున్నాడు, మా చిన్న బాబు బీటెక్ చదువుతున్నాడు. ప్రేమ అంటే ఇంక 24 గంటలు వాళ్ళు చదువుకో, టీవీ చూడకు, అటు పోకు, ఇటు పోకు, అది చేయకు, ఇది చేయకు, అలా ఉండకు, ఇలా ఉండకు, ఎత్తిన తల దించకు, దించిన తల ఎత్తకు. సో ఇట్లా రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ అవన్నీ పెడితే ప్రేమ ఎక్కడుంది? సపోజ్ మన పిరమిడ్ సొసైటీ మూమెంట్లో పత్రిజీ గారు ఎక్కడన్నా మనం వినంగా కండిషన్స్ చూసామా? నో కండిషన్స్, నో జడ్జిమెంట్స్. సో ఇది చెప్తారు. సో ఎప్పుడైతే యువతకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్, నమ్మకంతో, ఇష్టంతో, అప్పుడు ఆ ప్రేమభావంతో వాళ్ళని వాళ్ళగా వదిలేస్తామో అప్పుడు వాళ్ళు ఇంకా మోటివేట్ అవుతారు. ఎట్లా అంటే ఇది వాడు అడుగు వేస్తే కదా ఇది రైటా రాంగ్ అన్న తెలుసుకునేది. సో సార్ అదే అంటారు, స్వానుభవం. నువ్వు అనుభవం పొందిన తర్వాత తిరిగి మళ్ళీ అది ఆ మిస్టేక్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు కదా. సో అది ఎక్కడి నుంచి రావాలి? ఏది చేయడానికి కూడా అడుగులు తల్లిదండ్రుల దగ్గర నుంచే మొదలవుతుంది. సో తల్లిదండ్రులు దాన్ని అలాగే ఇస్తున్నారంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి సమాజంలో. సో ఇలా అలా అని అంటారు. ఎందుకంటే మన చుట్టూ మనం ఉన్నది సమాజంలోనే. సో ఎప్పుడైతే ఈ సమాజంతో మనం స్నేహభావం ఉంటామో, లేదా మనతో ఆ సమాజం స్నేహభావంగా ఉంటుందో ఆ తర్వాత ఈ ప్రేమ అన్నది మొదలవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బతుకుతున్నది మన కోసం. మనల్ని మనం చూసుకుంటూ, మనల్ని మనం ప్రేమించుకుంటూ, మనతో పాటుగా ఇంకో 10 మందిని ప్రేమిద్దాము. సో ఆ లేదుగా వెళ్తూ ఉంటే తల్లిదండ్రుల నుంచి మొదలవుతూ ఉంటే గతంలో 30-40 సంవత్సరాల క్రితం అలాగే వచ్చింది. ఎక్కడైతే విత్తనం మొదలైందో అదే ప్రొసీజర్తో ఎన్ని తరాలైనా వెళ్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఇక్కడ ఉంటే మాకు ఇది లేదు, అక్కడ ఉంటే మాకు అది లేదు అని ఒక డ్రాబ్యాక్ వచ్చేస్తుంది. ఇంకా దాని తర్వాత జనరేషన్స్ అన్నికి ఇంకా లవ్ ఎక్కడున్నా, అసలు ఏ విలువలు, వాల్యూస్, పద్ధతులు ఇవన్నీ తెలియనప్పుడు ఇప్పుడు యువత పాడవక ఇంకెట్లా ఉంటుంది? యువతకి అవన్నీ విలువలు, వాల్యూస్ తెలియకపోతే ఎట్లా అవుతుంది? సో వివేకానంద విలువ, వాల్యూస్ అన్ని తెలుసుకునే కదా వివేకానంద స్వామి గారు అంత డెవలప్ అయింది. చిన్న వయసే కదా ఆయన, యువతే కదా. అందరికంటే ఇంకా చిన్న వయసు రమణ మహర్షి గారు. ఆయన అసలు విలువలు, వాల్యూస్ అవన్నీ ఉండబట్టే కదా ఇవాళ మనకు ఆయన ఒక యోగి రూపంలో ఒక అద్భుతమైనగా ఉన్నారు. మరి ఆయన యువత కాదా? ఇంకా చిన్న పిల్లడుగా నుంచే వచ్చారు ఆయన. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? విలువలు, వాల్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతకి చాలా వాల్యూస్, విలువలు ఇవి చాలా 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 ఇంపార్టెంట్. మనం రోజు స్కూల్కి వెళ్ళగానే పొద్దున్నే ప్రేయర్ పెట్టుకుంటాం. సో అక్కడ భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశంను ప్రేమిస్తున్నాను చెప్పుకుంటాం, వచ్చేస్తాం. యథా రాజా తదా ప్రజ. మరి పాటించేది ఇది ఎవరికి వాళ్ళు అలాగే అనుకుంటే ఎవరు పాటిస్తారు? సో సైలెన్స్ సినిమా ఉంది చిరంజీవి గారిది, దాంట్లో ఏమంటారు ఆయన, ఓ ముగ్గురికి చేద్దాం. ఆ ముగ్గురు అంతా కూడా ఎందుకులేండి, మనమే చూసాం. పత్రిక ఒక్కరే కదా ఇవాళ పీసెస్ మూమెంట్ ఎంత ఉంది? ఒక సొసైటీ, ఒక ఛానలింగ్కి వెళ్ళిందంటే ఎంత ఉన్నట్టు? ఒక్క మనిషి, ఒక్క అడుగు, ఒక్కటే. కానీ ఆయన సంకల్పం, ఆయన లక్ష్యం, ఆయనతో ఉన్న ఆయన ధర్మం, ఎప్పుడైతే మన ధర్మాన్ని మనం వీడకుండా మనతో మనం ఉండి ఆ లక్ష్యాన్ని చేరుకుంటామో, ఎలా? మనల్ని మనం స్నేహించుకుంటూ, ప్రేమించుకుంటూ. సో ఆ ధర్మాన్ని అంటే ఆ పెద్దలు నేర్పించిన విలువలు, వాల్యూస్ తోటి ఎలా అయితే ధర్మబద్ధంగా మనం ధర్మప్రదంగా వెళ్తూ ఉంటామో, సో అది ఎంత అద్భుతంగా ఉంటుంది. సో అలా ఉండబట్టే ఈరోజు ఇప్పటికీ ఇంకా ధర్మానికి విలువ, వాల్యూ ఉంది. సో ఆ ప్రేమకి కూడా ఇప్పటికీ అలాగే ఉంది. శ్రీకృష్ణుడు అందరినీ ప్రేమిస్తాడు కదండి, అలాగని ధర్మాన్ని వదిలేస్తాడా? ఆయన ధర్మం అందరినీ ప్రేమించడం. సో అదే అందరినీ ప్రేమించుకుంటూ మళ్ళీ ఆయన ధర్మాన్ని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. సో రెండు ప్యారలల్ గా ఉంటాయి ఇవి.
సో ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, స్వధర్మం అంటే ఏంటి? స్వధర్మంకి అంటే సెల్ఫ్ లవ్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే రెండు ఒకటేనా? ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే రెండు ఒకటైనా డిఫరెన్స్ ఉందా అంటే మనం తీసుకొని ఆలోచించే విధానాన్ని బట్టి పాటించే సెషన్లో నువ్వు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి పాటిస్తున్నావు అన్నది దాని డెఫినేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక తల్లిదండ్రులు ఎగ్జాంపుల్తో చెప్తారా నాకు? ఇప్పుడు మనం తల్లిదండ్రుల నుంచి ఏం నేర్చుకుంటాము? ధర్మాన్ని ఎక్స్పెక్ట్ చేయం, ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును, ప్రేమనే తీసుకుంటాం తల్లిదండ్రుల నుంచి. కానీ తల్లిదండ్రులు మనల్ని నుంచి ఏం ఆశిస్తారు? వీళ్ళు సమాజంలో ధర్మంగా ఉన్నారా లేదా, సమాజాన్ని ప్రేమిస్తున్నారా లేదా చూడరు. మన పిల్లలు ధర్మంగా ఉన్నారా లేదా, సత్యంగా ఉన్నారా లేదా, వీళ్ళు నిజంలో ఉన్నారా లేదా, మా పిల్లలు బుద్ధిగా ఉన్నారా లేదా, మంచిగా ఉన్నారా లేదా. ఇప్పుడు దీంట్లో విడిపోవాలా లేదా ఎట్లా విడగొట్టాలా అన్నది సిచ్యువేషన్స్ని బట్టి అక్కడ. సో పరిస్థితులను బట్టి ఆ యొక్క ధర్మానికి దానికి ఉన్నటువంటి ఆ పదానికి వాల్యూస్ అంటే టాపిక్ మారిపోతూ ఉంటుంది. సో తల్లిదండ్రులు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ధర్మం, మనం తల్లిదండ్రుల నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ప్రేమ. సో రెండు ప్యారలల్గా ఉంటాయి. సో లైక్ దట్ కుడి చేయి ఎడమ చేయలాగా. ఈ రెండిట్లో ఏది ముఖ్యం అంటే చెప్పలేం. పరిస్థితిని బట్టి దాని ప్రభావాన్ని బట్టి ఆ టైంలో ఏది అవసరమో దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. అంటే స్వీయ ధర్మం అని కూడా ఒక పదం వినిపిస్తుంటుంది. స్వధర్మము స్వీయ ధర్మం కూడా రెండు ఒకటేనా? పదాలు ఒకటేనా, లేకపోతే మీనింగ్ కూడా ఒకటేనా, లేకపోతే రెండు అర్థం చేసుకునే విధానం కూడా ఒకటే ఉందంటారా, లేకపోతే ఎలా? సో నాకు నిజంగా ఈ పదాల గురించి స్వీయ ధర్మం స్వధర్మం విన్నాను, కానీ నేను ఇంకా వాటిని ఆచరణలో పెట్టేంతకైతే నేను వెళ్ళలేదు సార్. నాకు నిజంగా తెలియదు వీటి గురించి. ఓకే. సో ఒకవేళ సెల్ఫ్ లవ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే సెల్ఫ్ లవ్ అంటే మన పట్ల మనకి ఎంతో ప్రేమ కలిగి ఉండాలి. మన పట్ల మనకి ప్రేమ, ఆ కరుణ మన పట్ల ఉంటే కనుక మనం ప్రపంచానికి ఆ ప్రేమ కరుణ చూపించగలుగుతాం, చుట్టుపక్కల వాళ్ళకి ప్రేమ పంచగలుగుతాం. అంటే మన పట్ల మనం ఎలా ప్రేమించగలుగుతాం అన్నది ఆ అంశం పైన కొంచెం ఫోకస్ చేసి మన పట్ల మన ప్రేమ అంటే మంచి బట్టలు వేసుకోవడం, లేకపోతే మంచి గ్లామర్గా రెడీ అవ్వడం, సో లేకపోతే ఆనందంగా వచ్చినా రాకపోయినా అలా స్మైల్ ఇవ్వడం కాదు. మన పట్ల మనకి ప్రేమ అంటే పనియే ప్రత్యక్ష దైవం అన్నారు. పని మన పట్ల మన ప్రేమించుకోవడము అంటే మనకున్న లక్ష్యాన్ని, మనకున్న వర్క్ని, మనకున్న సమయాన్ని, మనకున్నది ప్రతిదీ దాన్ని కూడా ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉంటే, సో దాంట్లో నువ్వు ఏదైతే తీసుకుంటున్నావు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఇప్పటికి ఈ టయానికి మనకి ఇది అవసరం. సో దీంట్లో మనం ఇన్వాల్వ్ అయి వెళ్తూ ఉన్నాం, ఎంత లవ్ చేసుకుంటూ వెళ్తున్నాం మనకి మనమే తెలుస్తుంది ఆ ప్రభావం. సో పని పట్ల మనం ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో అందులో పొందే ఆనందమే ప్రేమ అని నాకు అర్థమైన విషయం. సో ఎప్పుడైతే ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు సార్, ఆయన నన్ను నేను ప్రేమించుకోవాలి అని చెప్పి మంచి బట్టలు వేసుకొని ఆనందంగా, అంటే వచ్చి రాకపోయినా అలాగే కూర్చొని అందరు నా దగ్గరికే వస్తారు సో అని చెప్పి అలా ఒక చైర్ వేసుకొని కూర్చొని అలా నవ్వుతూ ఆయన అందరినీ నేను ప్రేమిస్తా అని చెప్పి అట్లా కూర్చొని ఉండలే. దానివల్ల వచ్చేది ప్రేమ కాదు, అది అక్కడ బద్ధకం వస్తుంది. సో ప్రేమ అన్నది ఏంటంటే ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని పంచుతూ ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు చూడండి, అందులో కలిగే ఆనందాన్ని ఆయన ఎప్పుడైతే లోపలికి తీసుకున్నాడో అది సెల్ఫ్ లవ్ అన్నది నాకు అర్థమైంది. అంటే చాలా మంది అంటే ఒక్కొక్కసారి ప్రెషర్స్ మూలంగా, అంటే ఎస్పెషల్లీ మనం యువత ప్రోగ్రాంలో మనం మాట్లాడుతాం, ధ్యాన యువ కార్యక్రమంలో మాట్లాడుతున్నాం, అంటే వాళ్ళ పట్ల వాళ్ళ ప్రేమ, వాళ్ళ పట్ల వాళ్ళకి నమ్మకం లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి వాళ్ళు డిప్రెషన్లోనే వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళని సెల్ఫ్తో వాళ్ళు బాధ పెట్టుకుంటారు. ఎలా బాధ పెట్టుకుంటారు? సిగరెట్స్ తాగడం ద్వారా, లేకపోతే ఆల్కహాల్ కానీ, లేకపోతే డ్రగ్స్ తీసుకోవడం ద్వారా వాళ్ళు బాధ పెట్టుకుంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి, అంటే నువ్వు సరిగ్గా లేవు, అంటే వాళ్ళు ఎవరు అంటారు నువ్వు సరిగ్గా చదవట్లేదు అని మళ్ళీ మళ్ళీ రిపీట్ అది మీరు అన్నట్టుగా రికార్డ్ ప్లేయర్లో అక్కడే ఆగిపోయినట్టు అవన్నీ తీసుకుంటూ ఉంటారు అనమాట. అంటే అలాంటి వ్యక్తులు వాళ్ళు హర్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. అంటే వాళ్ళ పట్ల వాళ్ళకి ప్రేమ లేదు అంటే వాళ్ళు స్వధర్మంలో లేనట్టే లెక్క కదా. మీరేమంటారు ఈ తరుణంలో? సో మీరు అన్నీ చెప్తూ ఉంటే నా పాస్ట్ నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట, ఎక్స్పీరియన్స్. షేర్ చేయండి. సో ఇప్పుడు వాళ్ళ పట్ల వాళ్ళకి ఇది ప్రేమ అనే దానికన్నా సార్ ఫస్ట్ వాళ్ళ పట్ల వాళ్ళకి ధైర్యం లేదని నేను అంట. సో ధైర్యం లేకపోతే ఫస్ట్ కుంగిపోతారు, డిగ్రేడ్ అయిపోతారు. సో దాని తర్వాత ఏం లోపిస్తుంది? సో శారీరకంగా కూడా మనం అలసిపోతాం, జబ్బులు వస్తాయి. సో దాని తర్వాత
ఇంకా లోపల మనకి అంటే ధ్యానంతో సంబంధం లేకుండా అంటే సో మనకి మనం సిక్ అయిపోతూ ఉంటాం. కనీసం తనకి ఏం జరుగుతుందన్నది కూడా గుర్తించలేని అవగాహనలోకి వెళ్ళిపోతారు. సో అట్లా కాకుండా ఎందుకు అలా జరుగుతుంది అన్నది కనీసం ఆలోచించే స్థితి కూడా మిస్ అయిపోతాం మనం. సో యువత అది జరిగిందనమాట. సో ఆడ ఏం జరుగుతుంది ఆ టయానికి వాళ్ళు అనుకున్నది చెయ్యాలి, ఇంకంతే. అది వాట్ నెక్స్ట్ అన్నది ఏం జరిగినా అన్నది తెలియదు అనమాట. సో మాకు అంటే నేను తెలుసుకుంది మా ప్రకృతి మహేష్ గారు మాకు ఒక మాట చెప్తారు, ఒక సత్యం అనమాట. ఒక ఎట్లా అంటే ఒక పెద్ద వేదవాకు లాగా ఉంటుంది, జరిగితే మంచిది జరగకపోతే ఇంకా మంచిది అన్నట్టు. సో లిటరల్లీ అది ఎట్లా ఉంటుందంటే ఆ సెల్ఫ్ లవ్ అనేది వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటూ ఎంతసేపటికి ప్రేమ అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అన్నది పక్కన పెడితే అసలు ఫస్ట్ వాళ్ళకి ధైర్యం ఉందా లేదన్నది తెలపగలిగితే మనము ఆ ధైర్యం ఎప్పుడైతే ఇస్తామో వాడు కొంచెం దాన్ని ఆలోచించడానికి మొదలు పెడతాడు. ఆలోచనలోకి ఎప్పుడైతే వస్తారో అసలు ఏం జరుగుతుందన్న అవగాహన తెలుసుకుంటాడు. అవగాహనలోకి వచ్చిన తర్వాత ఏం మిస్ అయ్యాడో ఏం కోల్పోయాడో అర్థమవుతుంది. సో అవన్నీ తనకి మొత్తం ఒకసారి రీబ్యాక్ అయినాయి అంటే అప్పుడు ఓకే నన్ను నేను మిస్ అయ్యానన్న విషయం తెలుసుకుంటాడు. అప్పుడు తను ప్రేమించుకోవడం మొదలు పెడతాడు అనేది నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా పాస్ట్ లైఫ్కి జరిగిన ఈ క్యాలిక్యులేషన్ అంతా ఇది. సో నాకు అది ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు చాలా ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది. సో బయట ప్రపంచం చాలా తక్కువ. సో ఏదన్నా వర్క్ గురించి వాడు అడిగితే జనరల్లీ నాకు తెలియనప్పుడు పక్కన వాళ్ళని అడిగితే అది నీకు చెప్పిన అర్థం కాదులే వదిలే అంటారు. అది ఆ టైంకి వచ్చేసరికి ఎక్కడో నాకు అవసరం పడుతుంది. అప్పుడు ఏం చేశారు, నీకు చెప్పిన అర్థం కాదులే వదిలే అని అన్నారు. సో వాళ్ళు చెప్పిందే విన్నాను కదా. సో వాళ్ళు చెప్పింది విన్నప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ అవసరం వచ్చినప్పుడు అక్కడ నిజంగానే తెలియకుండా పోయింది. అలా అన్ని విషయాలకి చెప్పి అని ఒక డిగ్రేడ్ చేసేసి ఇంక నిరుత్సాహం చేసేసి ఒక డస్ట్బిన్ లాగా పక్కన పడేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, వచ్చే తినగా వేము తీయగానుండు అన్నట్టు అనంగా ఇక మనకు దేనికి పనికిరాంలే అన్నట్టుగా తనని తానే ఒక డస్ట్బిన్ లాగా ఊహించేసుకుంటాను. సో అలా ఊహించుకున్నప్పుడు తనలో శక్తి కోల్పోతాం. అసలు సెల్ఫ్ లవ్ పక్కన పెడితే తనని తాను కోల్పోయేదే చాలా వెళ్ళిపోతుంది. సో ఈ లవ్ ఒక ధైర్యం ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి? అసలు మీరు అన్నట్టు ఇంకా దైవత్వ స్థితిలోకి వెళ్ళాలి అంటే ఇవన్నీ మిస్ అయిపోతే ఇంకా దైవం ఎక్కడుందని తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకోవడానికి ఇవన్నీ ముందుకెళ్ళడానికి రమణ మహర్షి గారు ఎంత బాగా చేశారంటే ఆయన బుక్స్ కానీ చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లీస్ట్ ఆయన్ని చూస్తున్నా కూడా అంత అద్భుతంగా ఉంటుంది. సో అలా నేను ధ్యానానికి ముందు ఇలా ప్రతి ఒక్క విషయానికి నీకేం తెలియదు లేదా నీకు అవసరం లేదు రెండే మాటలు చెప్తారు. అది సమాజం కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానండి. ఏదన్నా అడిగితే నీకు తెలీదు లేదా నీకు అవసరం లేదు. కానీ ఎప్పుడు ఏ టైంకి ఎక్కడ ఎలా ఏ అవసరం వస్తుందో మనకి తెలియదు, వాళ్ళకి తెలియదు. కానీ ఆ టైంకి అది అడుగుతున్నాము అంటే ఎక్కడో అవసరం పడుతుంది. ఒక్క పత్రిజీ గారు 40 ఏళ్ల క్రితం ఈ ధ్యానాన్ని మొదలు పెడితే ఇవాళ అవసరం పడుతుంది కదా, పడింది. మరి ఆయన ఒక్కరి దగ్గరే ఉంచుకొని ఎవడు మారుతాడు, ఎందుకు వచ్చింది, ఎవరికి అవసరం లేదు, నా దగ్గరే ఉంచుకొని సో చెప్పినా అర్థం కాదు. సో చెప్పినా అర్థం కాకపోయినా కూడా ఆయన మళ్ళీ 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 ప్రయత్నించాడు కదా. సో అందుకే ఇవాళ ఇంత మూమెంట్ ఇంత జరుగుతూ ఉంది. అలా కాకుండా చెప్పినా అర్థం కాదని ఒక్క మూమెంట్లోనే సార్ ఆపేసి ఉంటే ఇవాళ ఇది ఉండేదా? అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ ప్రతి పిల్లలు కూడా వాళ్ళు మీకు తెలియదు అర్థం కాదు అని అన్నప్పుడు మీరు వదిలిపోకుండా దాన్ని మళ్ళీ ప్రయత్నించాలి, తిరిగి కనుక్కోవాలి. అలాగే తల్లిదండ్రులు కూడా అదే విధంగా చెప్తూ ఉండాలి. సో ఈ రెండు ఎలా ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి అంటే రెండు ఇంపార్టెంటే. సో ఎందుకంటే మొదటి దశ స్టార్ట్ అయ్యేదే వాళ్ళ దగ్గర. సో ఆ దశని నువ్వు విత్తనంలోనే కుంగదీస్తాను అంటే అది ఎలా మొక్క రావాలి ఇంకా? సో మొక్కకి ఎరువు కావాలి, వాటర్ కావాలి, మట్టి కావాలి, ఇవన్నీ వాళ్ళు చెప్పేటువంటి విలువలు వాల్యూస్ అవే లేనప్పుడు చెట్టు ఎట్లా వస్తుంది, అక్కడ మొక్క ఎలా వస్తుంది, అది ఎలా మొలుస్తుంది? సో అలా ఇవన్నీ లేనప్పుడు మీరు అన్నట్టు సెల్ఫ్ లవ్ అనేది అసలు సెల్ఫ్ లవ్ ఉందన్నది కూడా తెలుసుకోలేకపోతారు ఇంకా. సో ఆ సెల్ఫ్ లవ్ అనేది తెలుసుకోలేనప్పుడు వాళ్ళు మిస్ అవుతారు, కోల్పోతారు. సో అట్లా మనం సెల్ఫ్ లవ్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అంటే ముందు అసలు అవి తెలిసి ఉండాలి కదా. సో అది నాకున్నటువంటి అవగాహన. సరే, సెల్ఫ్ లవ్ అన్నది మీ ఎలా ఉంటుంది అన్నది కొంచెం మీరు చాలా బాగా వివరించి చెప్పారు. దీంట్లో ధ్యానం చేసిన తర్వాత ఈ సెల్ఫ్ లవ్ అంటే మన పట్ల మనం ప్రేమించుకోవడం అన్నది ఎలా అన్నది తెలుస్తుందంటారా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటారు? ప్రశాంతత వస్తుంది. ఫస్ట్ ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేంత అవగాహన వస్తుంది. అసలు మనం ఏంటన్నది మనకు తెలుస్తుంది, మనకి ఏం కావాలో తెలుస్తుంది, ఏమి ఇవ్వాలో తెలుస్తుంది, ఏమి రావాలో కూడా అర్థమవుతుంది. ఇన్ని అర్థమవుతున్నాయి అంటే ఒక చేయి ఇక్కడ ఒక్కటే సార్, దీనికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్ళు ఎలా ఉన్నాయో మనం ధ్యానం చేస్తే ఇన్ని కూడా వస్తాయి, ఇంకెన్నైనా వస్తాయి, చెప్పలేం.
ఎన్నో వస్తాయి. సో ధ్యానం తర్వాత ఇప్పుడు మన సొసైటీలోనే మన పిఎంసి ఛానల్ నవకాంత్ సార్, ఆనంద్ సార్ ఉన్నారు. వాళ్ళు యువతగానే వచ్చారు. సో యువతగా వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అరే ధ్యానం చేయొద్దురా, నీకు అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పుంటారు. మరి సార్ వాళ్ళు విన్నారా? లేదు, వాళ్ళు అదే మంచిది అనుకొని వెళ్ళారు. అట్లా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. కానీ సపోర్ట్ చేస్తే ఓకే, సపోర్ట్ చేయనప్పుడు తనకి తానుగా ఎప్పుడైతే ధ్యానం చేశారో వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ పెరిగిందో ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత సమాజంలో స్నేహం పెరిగింది. స్నేహం పెరిగిన తర్వాత తనతో తాను ఇదంతా ఒక ప్రొసీజర్, ఒక లవ్ అనేది ఉంటే దేన్నైనా సాధించవచ్చు, దేన్నైనా పొందవచ్చు. మరి అది ఎలా స్టార్ట్ అవుతుంది? సెల్ఫ్గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే జర్నీ మొదలుపెట్టింది సెల్ఫ్తో. సేమ్ ఎట్లా ఎప్పుడైతే జర్నీని సెల్ఫ్తో మొదలు పెట్టామో సో ఆ సెల్ఫ్ లవ్ అన్నది కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ సెల్ఫ్ జర్నీ, సెల్ఫ్ లవ్, సెల్ఫ్గా నువ్వు ఏదైనా ధైర్యంగా ముందుకు అడిగేసావంటే ఇవాళ పిఎంసి వచ్చింది. సో ఎంత అద్భుతం ధ్యానం చేస్తే జరుగుతుంది అన్నది యువతకి చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. సో ధ్యానం వలన చాలా మంది ఏదో ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతుంది, సో మా లైఫ్లో అవన్నీ పోతాయి, ఎప్పుడో ముసలోళ్ళు అయ్యాక కదా ధ్యానం చేసేది, లేకపోతే పెళ్ళైన వాళ్ళు, ప్రశాంతత లేని వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు ఇలా అంటారు. కానీ యూత్లో ధ్యానం చేస్తే వచ్చేంత ఆత్మానందం, బెనిఫిట్స్, ఎంటర్టైన్మెంట్తో పాటుగా ఎన్లైట్మెంట్ అన్నది చాలా 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 అద్భుతంగా, చాలా ఇంపార్టెంట్ కూడా. సో యువతకి ఎన్లైట్మెంట్ అన్నది ఎప్పుడైతే వస్తుందో ఎంత బాగా అర్థమవుతుందో ఎన్లైట్మెంట్ అని. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అదే చెప్పాను కదా, సార్ వాళ్ళందరూ చాలామంది కూడా ఆ యువత వయసులోనే వచ్చారు. వాళ్ళంత ఎన్లైట్మెంట్ అవ్వబట్టే ఈరోజు ఇంత సొసైటీ, ఈ పిఎంసి లేకపోతే ఎన్ని వర్క్స్ జరుగుతున్నాయి, ఇన్ని షూట్స్ జరుగుతున్నాయి 24/7. సో ఎన్లైట్మెంట్తో పాటుగా ఎంటర్టైన్మెంట్తో పాటుగా ఎన్లైట్మెంట్ రెండు కూడా ప్యారలల్గా వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ధ్యానం గురించి తెలుసుకొని ధ్యానంలోకి వచ్చినప్పుడు అర్థమవుతుంది. బట్ ఇంకా ఈ ఎంటర్టైన్మెంట్తో పాటుగా అంటే నేను ఏం చెప్తానంటే ఎన్లైట్మెంట్ అనేది ఇంకా ఇంపార్టెంట్. సో ఎంటర్టైన్మెంట్ అన్నది ఫస్ట్ కొంతవరకు బాగానే ఉంటుంది. సో తర్వాత నీకు అదే ప్రాబ్లమే ఉంటుంది. ఎందుకు అంటే నువ్వు ఎంతసేపటికి నీ లక్ష్యం, నీ ప్రొసీజరు, నీ థాట్స్, నీ ఆలోచనలు అన్నీ ఎంటర్టైన్మెంట్ వైపే ఉన్నాయి. మరి నువ్వు ఎప్పుడు ఎన్లైట్మెంట్ అవుతావు? సో ఎన్లైట్మెంట్ అవ్వాలి అంటే సో మనం ఒక్కొక్కటి స్టెప్ తీసుకుంటూ వెళ్ళాలి. సో అలా స్టెప్ తీసుకుంటూ వెళ్తున్న లెవెల్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ లైఫ్ ఎన్లైట్మెంట్, అంతేగాని అదే కంప్లీట్ కాదు. సో చాలామంది ఈ ఎంటర్టైన్మెంట్లో పడిపోయి సో మనకు ఒక ఎన్లైట్మెంట్ ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. సో అట్లా కాకుండా ఎప్పుడైతే వాళ్ళని ప్రేమించుకుంటూ అలాగే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటూ వాళ్ళకున్న ధైర్యంతో ఎప్పుడైతే ముందుకు అడుగులు వేస్తామో అప్పుడు యువతకి చాలా 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 అద్భుతమైన రిజల్ట్స్ కానీ అద్భుతాలు కానీ కనిపిస్తాయండి. ఇప్పుడు యువత చూస్తే కనుక చాలామంది మొబైల్స్ అనేసి అనుకోండి, ల్యాప్టాప్స్, గ్యాడ్జెట్స్, సోషల్ మీడియాలో దాంట్లో ఎక్కువ లీనం అయిపోతున్నారు. అంటే వాళ్ళ కోసం వాళ్ళు కూడా సమయం కేటాయించలేకపోతున్నారు. అసలు వాళ్ళ కోసం వాళ్ళ సమయం కేటాయిస్తే కనుక అప్పుడే కదా అర్థమయ్యేది సెల్ఫ్ లవ్ అంటే ఏంటి, సెల్ఫ్ లవ్ ఉందా లేదా అన్న సంగతి అది తర్వాత పక్కన పెడితే అసలు వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఖాళీగా ఉండాలంటే ఏదో మొబైల్ అయినా ఉండాలి, లేకపోతే గ్యాజెట్ అయినా ఉండాలి, లేకపోతే ఏదైనా రిమోట్ కంట్రోల్ అయినా ఉండాలి, ఏదో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఇది లేకుండా వాళ్ళు ఏకాంతంలో ఉండలేకపోతున్నారు. సో ఇలాంటి తరుణంలో ఇలాంటి యువత ఉన్న పరిస్థితిలో మరి సెల్ఫ్ లవ్ తెలుసుకోవడం మరి ఎలా అంటారు? సో ఇప్పుడు దేన్నైనా తెలుసుకోవాలంటే సార్ మనకు ఫస్ట్ మనం స్టార్ట్ అయ్యేది ఒక ఇంటి నుంచి స్టార్ట్ అవుతాం. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? తల్లిదండ్రి ఉంటారు కదా, తల్లిదండ్రులు ఉంటారు. ఎవరైనా ఫస్ట్ ఒక బేబీగా బార్న్ అయినప్పుడు మనకు ముందున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని ఫాలో అవుతాం. మనం జనరల్లీ ఫాలో అవుతాం. వాళ్ళ దగ్గర ఏముంటే 6 నెలలు తిరిగితే వాళ్ళు ఇల్లు అల్లు అవుతారంటారు. సో వాళ్ళ దగ్గర ఏముంటే మనకు ఏమొస్తుంది? తిరిగి అదే వస్తుంది. మనం ఏమిస్తే తిరిగి అదే వస్తుంది. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏం వాళ్ళు రోజు చేస్తున్నారో మనం పెరిగే కొద్దీ ఏమొస్తుంది? అదే వస్తుంది. సో వాళ్ళకున్న భయాలు కావచ్చు, వాళ్ళకున్న విలువలు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళకున్న అవగాహన వల్ల వాళ్ళు ఏం చేయాలనుకుంటే అవే చేస్తారు. సో అది ఇక్కడ పిల్లల దగ్గరకు వచ్చేసరికి అది ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఇంకో మీనింగ్లోకి వెళ్తుంది. మా అమ్మ మా నాన్న అంటే అప్పటికీ సమాజంలో ఈ పిల్లవాడు చూసిన అవుట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు మనం ఒక మిడిల్ క్లాస్లో ఉంటాం సార్, ఇంకొకరు ఎవరో హై క్లాస్లో ఉంటారు. వాడికి ఉన్నవి కావాలనుకుంటామా లేదా జనరల్గా మనం? కానీ ఇంట్లోకి వచ్చి
వచ్చి మనం అడుగుతాం, మన ఫెసిలిటీస్ మనకి ఇలా ఉన్నాయన్నంత అవగాహన పిల్లలకు ఉంటుందా? ఉండదు. కానీ అది తెలుసుకునే లోపే అరే మనకంత లెవెల్ లేదురా, మనకంత స్టేజ్ లేదురా, నువ్వు అలా ఆలోచించకరా, ఇలా ఉండరా, ఇలా చేయరా, ఇక్కడే ఆప్ చేసేస్తారనమాట. వాళ్ళకి వాళ్ళు తెలుసుకునే అవకాశం ఎప్పుడు ఇస్తారు? సో ఎప్పుడు కలుగుతుంది అది? సో అంత ఉందా లేదా అన్నది ఇప్పుడు ఈ టయానికి మీ మీద డిపెండ్ అయి ఉన్నాడు కాబట్టి తను అన్నీ మిస్ అయిపోవచ్చు, లేదా ఆలోచించే మీరు ఆ టైం ఇవ్వకపోవచ్చు. కానీ అదే పిల్లవాడు ఒక రోజుకి వచ్చేసరికి అదే తండ్రి అవుతాడు. సో తనకి తిరిగి మళ్ళీ ఆ లైఫ్ అనేది వస్తుందా, ఆ సమయం అనేది వస్తుందా? కనీసం ఎందుకంటే బాధ్యతలు అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. సో యూత్ టైంలో చాలా సమయం దొరుకుతుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకోవడం మాత్రమే ఉంది. ఇంకా అదేమంటారు, గౌరవ మర్యాదలకు ఈ ధర్మాల కిందకి వెళ్ళారంటే ఇటు వీళ్ళ లైఫ్ అటు వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఎందుకంటే అవగాహన లేదు కదా, అర్థం చేసుకోవడానికి అడుగు వేయట్లేదు కదా. ఈలోపు ఏం తప్పు జరిగిపోతుందో, ఏం మిస్టేక్ అవుతుందో, సమాజంలో మా పరువు ఏంటి, మాకు అదేంటి ఇదేంటి. సో ఎంతసేపటికి తల్లిదండ్రులు సమాజం 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 గురించి ఆలోచిస్తున్నారు. వన్ ఫైన్ డే ఆ పిల్లాడు ఆ ప్రెషర్ తట్టుకోలేక సంథింగ్ ఏదన్నా ఇది అవుతాడు. ఆ సమాజం వచ్చి కాపాడుతుందా, సమాజం వచ్చి ఆ పిల్లాడిని ఇస్తుందా? సో ఎప్పుడైతే మన మీద మనకి ఆ ప్రేమ, ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ ఉంటాయో అదే నువ్వు తిరిగి అక్కడిస్తావు. ఒక ఫిజిక్స్ లెక్చరర్ ఉన్నారు సార్, తనకి ఏం సబ్జెక్ట్ వచ్చింది అక్కడ అదే కదా పంచి వచ్చేది. రాని మ్యాథ్స్ చెప్పొస్తాడా? వచ్చి రాని మ్యాథ్స్ చెప్తే అక్కడ ఏమొస్తుంది పిల్లలకి? సో ఆయన వచ్చి రాని సబ్జెక్ట్ చెప్పేటప్పుడు తడబడతాడా లేదా, సమాజంలో ఇబ్బంది పడతాడా లేదా? సో అదే వచ్చిందని కాన్ఫిడెంట్గా చేస్తే. సో ఎప్పుడైనా పిల్లల విషయంలో మనం కాన్ఫిడెన్స్గా ఉండాలి. 100 రాని 100 రాని 1000 రాని ఏమన్నా రాని. రాముడు ఒక తల్లిదండ్రులకి బిడ్డే, రావణాసురుడు ఒక తల్లిదండ్రులకి బిడ్డే. ఈయన శక్తిపరంగా వీళ్ళ ఇచ్చారు, ఆయన శక్తిపరంగా ఆయనకి వాళ్ళు ఇచ్చారు. చిట్ట చివరికి ఎవరికి ఏది తెలియాలో అది తెలిసి వచ్చింది. అవునా కాదా? రాముడి ద్వారా రావణాసురుడికి ఏం కావాలో అది వచ్చింది. సో అట్లా కాకుండా ఇప్పుడు ఆయనకి చెప్పుంటా, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా చెప్పుంటారు ఇది ధర్మం కాదు, ఇది కాదు, అది కాదు. కానీ ఆయన వినడానికి రెడీగా లేడు. ఆయన ధర్మం ఏంటో రాముడు వచ్చి తెలియజేశాడు. అంటే అడుగేశాడు ఆయన. ఎప్పుడైతే అడుగేశాడో ఆయన మిస్టేక్ ఏంటో ఆయన తెలుసుకున్నాడు. అట్లా అడుగేసే లోపే మన తల్లిదండ్రులు 100 రకాల ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే సమాజంలో వాళ్ళు తిరిగిన అటువంటి పరిస్థితుల ద్వారా. సో నేనేమంటానంటే యూత్ దగ్గరకు వచ్చేసరికి పిల్లలకి మనమే కంప్లీట్ కాన్ఫిడెన్స్ అనమాట. వాళ్ళకి ఇంక వేరే ప్రపంచం ఉండదు. కనీసం 15 ఏళ్లలోపు అందులో అమ్మాయిలు చాలా 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 రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇందులో తక్కువ ఏమన్నా మిస్టేక్ జరిగితే ఆడికేమి మగాడు, ఆడికేమి అబ్బాయి అంటారు. ఏం తేడా అమ్మాయి అబ్బాయికి? నాకు అర్థం కాలా. సో వాళ్ళకున్నట్టు వీళ్ళకి 2 కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్ని జీవితం వాళ్ళలాగా వీళ్ళది జీవితం కదా, వీళ్ళలాగా వాళ్ళది జీవితం కదా. జీవితం ఎవరికైనా ఒకటే కదా ఉండేది, ఒక్కసారే కదా వచ్చేది. ఏంటి అబ్బాయి ఏంటి అమ్మాయి తేడా? సో అట్లా నువ్వు ఆ తేడాలు చూపించావు అంటే ఆటోమేటిక్గా అక్కడే ఇంకా స్టాప్, ఇక వెంటనే స్టార్ట్ అయిపోయింది. అందుకే సార్ అంటారు తప్పొప్పులు లేవు, మంచి చెడులు లేవు, ఉన్నదంతా జ్ఞానం అజ్ఞానం మాత్రమే. ఎప్పుడైతే అజ్ఞానం నుంచి నువ్వు బయటకు వచ్చి జ్ఞానాన్ని తెలుసుకుంటూ వెళ్తావో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. కానీ అజ్ఞానం తెలిసేలోపే మనకి ఇది పోతుంది అది పోతుంది అలాంటి అవగాహన ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సెల్ఫ్ లవ్ చేసుకోలేరు. ఎట్లా వస్తుంది? ఇంకా అసలు అక్కడ అడుగే వేయలేదు, దాని నెక్స్ట్ స్టెప్స్ ఏంటో తెలియదు, దాని నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ ఏంటో తెలియదు. అవన్నీ తెలియనప్పుడు ఇంకా లవ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీకృష్ణుడు వెన్న దొంగ అన్నారు, మరి అదే శ్రీకృష్ణుడు దేవుడు కూడా అయ్యారు. మరి దొంగ దేవుడు ఎలా అయ్యాడు? సో మళ్ళీ అంగని మాల్యుడు అన్నాడు, ఆయన పెద్ద కిరాతకుడు అన్నాడు. కానీ ఇవాళ ఒక బుద్ధత్వం రావాలి, ఈరోజు బుద్ధుడు టాపిక్ బయటకు వచ్చిందంటే ఎవరి ద్వారా? ఆయన ద్వారా. మరి ఎలా వచ్చారు వీళ్ళందరూ? వాళ్ళందరూ వాళ్ళేం యూత్ కూడా కాదు. సరే పోనీ లైక్ శ్రీకృష్ణుడు అంటే చిన్న పిల్లోడే అనుకున్నాం, చిన్నప్పుడే వెన్న దొంగ అన్నారు. అదే ఇప్పుడు మనం పొరపాటున 2 రూపాయలు డబ్బులు తీసుకుంటే వెన్న దొంగ అని వదిలేస్తారా? లాగి పెట్టి ఇంక అసలు విపరీతంగా ఉంటుంది అది తప్పు అని. అది తప్పు అన్న విషయం ఎలా తెలుసుకోవాలి? సో మనకు ఒక అడుగు వేసి దాంట్లో అవగాహన వస్తే కదా. అందుకే కదా సార్ అంటారు ఏదైనా అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని అని. సో అప్పుడు అందరూ వచ్చి కంప్లైంట్ చేస్తున్నా యశోధరామాత నా బిడ్డ అలాంటి వాడు, ఒకళ్ళు తప్పు చేసినా కూడా చాలామంది తల్లిదండ్రులు నా బిడ్డ అలాంటి వాడు కాదు అన్న తల్లిదండ్రులు అందరు పిల్లలు హ్యాపీగా ఉంటారు. కానీ ఎప్పుడైతే మీ పిల్లాడు ఇలా చేశాడో అనగానే రియాక్ట్ అయ్యే తల్లిదండ్రులు అందరు పిల్లలు కూడా కోల్పోయిన వాళ్ళు, లేదా వాళ్ళ జీవితాలను వాళ్ళే అస్తవ్యస్తంగా మార్చిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏదైనా ఒక్కటే సార్,
ఆలోచించే విధానం, దాన్ని మనం మాట్లాడే విధానం, మాట్లాడిన దాన్ని అర్థం చేసుకొని ఆలోచించే విధానాన్ని బట్టి ఇక్కడ ఏదైనా సృష్టి నడుస్తుంది. సో ఇప్పుడు మనము వాళ్ళెవరో సపోజ్ ఎక్కడో ఏదో జరిగింది, మీ అమ్మాయి ఇలాంటిది, మీ అబ్బాయి అలాంటి వాడు, మీ పిల్లలు ఎలాంటి వాళ్ళు అనేది మీకు తెలియదా? ఓకే, పొరపాటు జరిగిందని మార్చగలుగుతామా? కానీ జరగబోయేదాన్ని ఏంటి అన్నది చూడొచ్చు కదా. సో జరిగిన దాన్ని మార్చలేము అని చెప్పేసి అయితే వదిలేయాలి ఇప్పుడు దీన్ని, సమాజంలో మా పరువు ఏం కావాలి, మా ప్రతిష్ట ఏం కావాలి, అలా నువ్వు ప్రతిరోజు దాని మీద ఇంకా చెట్టుకి దానికి వేసి 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 విషయాన్ని వేస్తే వన్ ఫైన్ డే అది ఏమవుతుంది, బ్లాస్ట్ అయి కోల్పోతావు. అప్పుడు నీ బిడ్డను ఎవరైనా తెచ్చిస్తారా? సమాజం ఒక్కసారి అంటది సో ఇలా అలా అది ఇది అని చెప్పి, కానీ నువ్వు దాన్ని రోజు గుచ్చి గుచ్చి గుర్తు చేసుకొని ఇంకా దానికి నీళ్లు పోసి ఎరువేసి నువ్వు ఏదైతే పెంచుతావో నీ పిల్లాడు ఒకవేళ చేయకపోయినా ఇంకా పర్ఫెక్ట్గా మిర్రర్లు అదే కనిపిస్తుంది, వీడు ఇలాంటి వాడు అని. ఎందుకంటే దృష్టిని బట్టే సృష్టి, దృష్టిని బట్టే సృష్టి. సో నీ దృష్టిని బట్టి సృష్టి నీకు లోపల ఎలా ఉందో నీకు అదే బయట ఇస్తుంది, ఏది ఇస్తే అదే కదా వచ్చేది. సో అలా యశోదామాత ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ ఉనిందో ఆ దొంగే ఇవాళ దేవుడయ్యాడు. సో ఎక్కడైనా కూడా మరి ఆమె ఆ రోజే కొట్టి దాన్ని అంతా ఇది చేసి, అంటే శ్రీకృష్ణుడు నువ్వు నోరు తెరువు అనగానే పుణ్యలోకాలు ఆ లోకాలు ఈ లోకాలు అన్నీ కనిపించాయి, ఆయన పుట్టుకతోనే దొంగ దేవుడు అని అన్నారు కదా అనొచ్చు. అవకాశం ఇస్తే కదా. ఇప్పుడు ఆమె కొట్టిన తర్వాత నేను దొంగను కాదమ్మా అని ఆయన నోరు తెరిచిన తర్వాత అప్పుడు విశ్వం అంతా కనపడితే అప్పుడు దేవుడు అని ఆమె నమ్మింది. అవకాశం కొట్టింది, ఆడ అవకాశం తీసుకుంది, అవకాశం ఇచ్చింది, రెండూ జరిగాయి. సో అందుకే ఇక్కడ ఏంటంటే మన మాటని బట్టి మన ఆలోచన బట్టి సృష్టి మొదలవుతుంది. ఎవరో ఏదో వచ్చి అన్నారని చెప్పి వెంటనే రియాక్ట్ అవ్వకూడదు, అలాగని దాన్ని పరిశీలించి దాన్ని ప్రశ్నించి వాడిని హింసించకూడదు. సో అలా ఎప్పుడైతే మనము మిస్టేక్, ఇప్పుడు మాకు కూడా 2 పిల్లలు ఉన్నారండి. సో నాకు ఆ కంప్లైంట్ మీ పిల్లలు ఇలా పిల్లలు అలా అది ఇది అని చెప్తారు, కానీ నాకు తెలుసు నా పిల్లలు ఎలాంటి వాళ్ళు అని. తప్పు చేసినా కూడా వాళ్ళకు ఒక అవకాశం ఇద్దాం, దానికి ఒక అవకాశం ఇచ్చేలోపే సమాజం 100 మాటలు అనేస్తుంది అని చెప్పి గుచ్చి 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 రోజు మనమే ఇక్కడ డిగ్రేడ్ చేస్తాం. సో నువ్వు ఏ సృష్టించావో అదే ఆడిచ్చావు కదా, మరి నీ బిడ్డను నువ్వు కోల్పోయిన తర్వాత ఎవడో ఎట్లా కారణమవుతాడు? నువ్వే కదా రోజు నీరు పోసి ఇచ్చింది. సో నీ బిడ్డను నువ్వు కోల్పోయావు, అప్పుడు ఎవరో ఎట్లా కారణం? అప్పుడు లబ్బో దిబ్బో అంటే నీకు సమాజం తెచ్చిస్తుందా, నువ్వు తెచ్చిస్తావా? అయిపోయింది లైఫ్ స్పాష్. సో అలా ఎప్పుడైతే మనము తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే మాటల్ని అర్థం చేసుకునే అవగాహనలోనూ తేడా ఉంటుంది. సో అలాగే పిల్లల దగ్గర నుంచి వచ్చే పరిస్థితులకి ఆ విధానానికి తల్లిదండ్రులు చేసుకునే అర్థం విధానం కూడా వేరుంటుంది. సో ఇవి ఎప్పుడైనా అర్థం చేసుకోవడంలో మాత్రమే సృష్టి అంతా నడుస్తుంది సార్. అర్థం చేసుకునే దాంట్లో సృష్టి అంతా నడుస్తుంది. సో పత్రి గారు అంత ఫ్రీడమ్ అంత స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారు? ఈరోజు అర్థం కాకపోయినా వాడు దిగితే దాని లోతు తెలుసుకుంటే దాంట్లో నుంచి ఒక తామర పువ్వులాగా అద్భుతంగా బయటకు వస్తాడు. ఆ తెలుసుకునేంత స్వేచ్ఛ ఇచ్చారు మనకి పత్రి సార్. కానీ అంత దమ్ము ధైర్యంగా ఎవ్వరు ఉండలేరండి. అందులో మాత్రం 100% అంత దమ్ము ధైర్యం నాకు తెలిసి నేనైతే ఎవరిని చూడలేదు. ఈవెన్ అది కన్న తల్లిదండ్రులైనా కానీ చూడలేం, కష్టం అసలు అది. కానీ ఒక గురువులకే ఎలా సాధ్యమవుతుంది? దిగాడు, తెలుసుకున్నాడు, లోతేంటో తెలిసింది, అజ్ఞానం అంటే ఏంటో తెలిసింది, అవగాహన అంటే ఏంటో అర్థమైంది, అనుభవంతో బయటకు వచ్చింది. అప్పుడు ఒక బ్యూటిఫుల్ పుష్పం బయటకు వచ్చినప్పుడు అందులో వచ్చేటువంటి ఆ సువాసన కానీ అది ఎంత అద్భుతంగా ఉంటుంది. సో అంత ధైర్యం ఒక గురువుకే ఉంటుంది. మీకేమండి చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది, గురువు లెవెల్లో ఉన్నారు వాళ్ళంటే, ఆయన గురువు లెవెల్లోకి ఎట్లా వచ్చాడు? ఇవన్నీ ఏం పడకుండానే వచ్చారా? బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, మనకు రిజల్ట్ మాత్రమే కావాలి. సో బ్యాక్గ్రౌండ్లో గతం కూడా ఒక భవిష్యత్తు అన్నారు. సో నువ్వు బ్యాక్గ్రౌండ్లో నుంచి నెక్స్ట్ స్టెప్ తెలుసుకుంటూ వస్తేనే ఇవాళ వాజ్పేయి గారు మన మోడీ గారు ఉన్నారండి, ఆయన టీ షాప్ కదా, టీ వాలా కదా, చాయ్ వాలా కదా, మరి ఇవాళ ఒక దేశానికి ప్రధాని ఎవరన్నా ఆయన అనుకున్నాడా పోని? కానీ ఆయన అనుకున్నాడు, కానీ అది మనకు తెలుసో లేదో పక్కన పెట్టి ఆయన ఒక ట్రై చేద్దాం. సో మీరు ఒకటి సినిమా చూసింటారు, 1 డే సీఎం, దాంట్లో అర్జున్ గారు 1 డే సీఎంలో అర్జున్ గారు నేను చేస్తానా, సరే ప్రయత్నిద్దాం, ఒక అడుగేద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం అని చేశాడు. ఆ ప్రయత్నం ఇవ్వడం కూడా ఇక్కడ చాలా తెలిసి ఉండాలి. సో ఆ ప్రయత్నంతో ఎప్పుడైతే మనము యూత్కి అవకాశం ఇస్తామో అక్కడి నుంచి అన్నీ మొదలవుతాయి సార్. ఏదైనా యూత్కి ఒక అవకాశం ఇచ్చి చూడాలి, కానీ ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఫలితాన్ని ఆశించకూడదు.
మళ్ళీ నేను నీకు అవకాశాన్ని ఇచ్చాను అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఆలోచిస్తే మళ్ళీ కూడా డిసప్పాయింట్ అయ్యేది నువ్వే. నీకు అవకాశాన్ని ఇచ్చాను కదా, నువ్వు నిరూపించుకోలేదు కదా, నీ వల్ల కాలేదు కదా, నీతో జరగదు కదా, నువ్వు వేస్ట్ కదా, నువ్వు అది కదా, నువ్వు ఇది కదా. సో మన న్యూటన్ బల్బుని కనిపెట్టడానికి ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి ఉంటారండి. సో ఇప్పుడు మనమైనా చూడండి, ఎక్కడైనా మనం ఒక సినిమా తీయాలంటే ఎన్ని టేక్ ఆఫ్స్ తీసుకుంటారు, ఒక్కసారికి అవుతుందా? మరి అంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా సినిమా వాళ్ళకి, ఒక్క టేక్ ఆఫ్తోనే అవుతుందా? కానీ ఎన్నిసార్లు అయినా మళ్ళీ మొదటిసారిగా ప్రయత్నం చేస్తున్నట్టు ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. దట్ ఈజ్ యూత్. అది యూత్కి అంతటి అవకాశం ఇస్తే వాళ్ళు అద్భుతాలు చేసి చూపిస్తారు. సో అది తల్లిదండ్రుల దగ్గర ఉండాలి, అలాగే ఆ పిల్లవాడికి కూడా అంత ధైర్యం, ఇన్స్పిరేషన్ అనేది రావాలి. అప్పుడు వాళ్ళల్లో ఉన్న ఆ లక్ష్యం ఏంటి, అందులో ఉన్న వాళ్ళల్లో ఉన్న గోల్నెస్ ఏంటంటే, సో అదే పిల్లవాడు వన్ ఫైన్ డే ఒక ఇప్పుడు న్యూటన్ గారు ఉన్నారు, బల్బుని కనిపెట్టాడు. ఇవాళ మనం ఇప్పటికీ చెప్పుకోవట్లేదా? ఒక వివేకానంద గారు ఉన్నారు, అంత సామ్రాజ్యం అంత వర్క్ చేశాడు కాబట్టి ఇవాళ ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడుకోవట్లేదా? కానీ ఎప్పుడైతే పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి, నువ్వు ఒకటి సాధిస్తున్నావంటే రాళ్ళు చాలా పడతాయి. ఎందుకు పడతాయి? నీ డెవలప్మెంట్ కోసే పడుతున్నాయి. కానీ అంతటి అవకాశాన్ని కల్పించాలి. సో ఎప్పుడైనా అవకాశం ఇస్తేనే మనం ముందుకు వెళ్తాం. అవకాశం ఇచ్చేలోపు మిస్టేకులు జరుగుతాయి, మాకు అదవుతుంది ఇదవుతుంది అంటే యాజ్ యువర్ విష్, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. యువత అన్నట్టుగా సెల్ఫ్ లవ్ గురించి తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. అలాగే ఈ తరుణంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసి గైడెన్స్ ఇచ్చి మీరు అన్నట్టుగా ఫ్రీడమ్ ఇస్తే కనుక వీళ్ళు ఆ అడుగులో వాళ్ళు అంటే వాళ్ళ ఒక ఈ జీవించే ఈ జర్నీలో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే చాలామంది ఈ మధ్యన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే కనుక ఈవెన్ ఒక మగపిల్లల్ని ఆడపిల్లల్ని అంటే కో ఎడ్యుకేషన్ కూడా ఇవ్వకుండా, అంటే ఆడపిల్లలకేమో సెపరేట్ కాలేజీలో, మగపిల్లలనేమో సెపరేట్ కాలేజీలో పెడుతున్నాను. సో ఇలా చేయడం ద్వారా అంటే ఒక సమాజంలో వాళ్ళు ఎప్పుడైతే పెద్దవాళ్ళు వెళ్తారో వాళ్ళు అంటే ఒకళ్ళొకళ్ళు మళ్ళీ ఫేస్ చేసుకోవాల్సిందే ఒక ఆఫీసెస్లో కానీ, లేకపోతే ఎక్కడైనా ఎన్నైతే తర్వాత ఇవాళ యువతే కదా మళ్ళీ రేపు ముందుకెళ్ళి పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు. మరి వాళ్ళకి ఈ అవగాహన లేకపోతే ఎలాగంటారు? అంటే ఇవన్నీ మరి ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, లేకపోతే ఇలాంటి అంటే వాళ్ళిద్దరూ కలిసి ఏమో అంటే కొన్ని మనం చూస్తూ ఉంటాం, అంటే వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ప్రేమించుకోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి, చదువులు మానేసి చేసుకోవడం, సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి తరుణంలో మరి ఏం చేస్తే మంచిదంటారు? సో మనకి ఎప్పుడైనా ఏదైనా మాస్టర్స్, మనకి ఏది మిస్ అయ్యామో దానికోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాం. మన లైఫ్లో ఏది మిస్ అయ్యామో మనం దానికోసమే వెతుక్కుంటూ వెళ్తాం. ఆ వెతుక్కునే టైంలో ఏది రైటో, ఏది రాంగో, ఏది మంచో, ఏది చెడో మనకి తెలియదు, మన అవతల వాళ్ళకి తెలియదు. కానీ మీరు అన్నట్టు ఈలోపే ఒక మిస్టేక్ జరిగిపోయింది అనుకో, సో అందులో మిస్టేక్ అనే దానికన్నా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాము, ఒక అజ్ఞానంతో వెళ్ళారు, సో వాళ్ళు ఆ జ్ఞానంతో తిరిగి వస్తారు, లేదా ఒక అవకాశంగా వాళ్ళు చూసుకున్నారు అని మనం ఆలోచించగలిగితే వాళ్ళు ఆ మిస్టేక్ చేసినా కూడా వాళ్ళు ఫస్ట్ డిగ్రేడ్ అవ్వరు. సో అయితే మీరు అన్నట్టు సో ఇక్కడ ఈ అమ్మాయిలకి అబ్బాయిలకి విడివిడిగా చేస్తూ ఉన్నారు. సో గతంలో ఇలా లేదు అది, కానీ ఈ మధ్య కాలంలో వచ్చింది. మళ్ళా దాని గురించి మళ్ళీ ఇంకొక అవగాహన వచ్చి మళ్ళీ కలిసిపోతారు. సో మళ్ళా ఇంకేదో జరుగుతుంది, మళ్ళా డీవియేషన్స్ వస్తాయి. సో ఇదొక సైక్లింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ సైక్లింగ్ ప్రోగ్రామ్ లో మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాం అన్నదే ఇక్కడ పాయింట్. సో దానికి తల్లిదండ్రులు, లేకపోతే పిల్లలు, లేకపోతే అక్క చెల్లెళ్ళు, లేకపోతే ఒక యూనివర్సిటీ, ఒక ఎడ్యుకేషన్ సిస్టము ఏది పనిచేయదు. ఫస్ట్ నీకు నువ్వు ధైర్యంగా ఉండగలిగితేనే అన్నీ ముందుకు వస్తాయి. సో ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏదో షాప్లో నుంచి కొనుక్కుంటే రాదు, లేకపోతే గురువు దగ్గర నుంచి ధైర్యం వస్తుంది అంటే ఆ సర్కిల్లో ఉన్నంత వరకే వస్తుంది. వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? సో అది కాదు, నీ లోపల నుంచి నీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్తో కూడిన ధైర్యం వస్తుందో నువ్వు దేనికైనా అర్హుడు అవుతావు. సో అలాగే మరి విడివిడిగా చేయడం వల్ల సో అదే విడివిడిగా మళ్ళా ఇక్కడ ఇప్పుడు విడివిడిగా చేస్తారు, మరి వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి వదిలేయొచ్చుగా. మళ్ళీ ఎవరికో సంబంధం లేకుండా పెళ్లి చేస్తారు. అక్కడ ఎవరెవరితోనో ఒక ఫ్యామిలీ అంతా ఉంటుంది, వాళ్ళందరితో మాట్లాడాలి, వాళ్ళందరితో కనెక్షన్లో ఉండాలి, మళ్ళీ వాళ్ళందరికీ సాటిస్ఫాక్షన్గా ఉండాలి, వాళ్ళందరికీ సేవలు చేయాలి. ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు, ఎవరు ఎలా ఉంటారో బిహేవ్ చేస్తారో తెలియదు. నువ్వు ఇక్కడేమో మా పిల్ల జాగ్రత్తగా కాపాడుకోవాలి, మా పిల్లోని జాగ్రత్తగా కాపాడుకోవాలని విడదీస్తేవి, ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసి పంపించిన తర్వాత మళ్ళీ అందరినీ కలుపుకోవాలి. ఇక్కడ ఒక లెసన్ని మిస్ చేసావు, ఇక్కడ నేర్చుకోవాల్సిన లెసన్ మిస్ అయ్యి నువ్వు అక్కడ నాకు రిజల్ట్ చూపి అంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎట్లా వస్తుంది? సో ఈలోపు దీంట్లో చాలా చాలా క్లాషెస్ వస్తాయి, అది విడిపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా జరగవచ్చు. దానికి కారణం ఎవరు?
ఎక్కడి నుంచి మొదలైంది అది? ఎస్. సో అది నేను చెప్పేది, ఆ మూలం, ఆ విత్తనం అన్నది పర్ఫెక్ట్గా వేయలేకపోతే, ఈరోజు మన గురువు గారు ఆ ఫౌండేషన్ అన్నది కరెక్ట్గా వేయకపోతే ఒక పిఎస్ఎస్ఎం మూమెంట్ వస్తుందా? ఎస్. ఫౌండేషన్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. సో నువ్వు ఆ ఫౌండేషను మళ్ళీ అది కూడా, మరి మేము మా పిల్లల్ని అంత అద్భుతంగా ప్రేమిస్తున్నాం, మా పిల్లాడు లేకపోతే మేము బతకలేము, అది ఇది అంటారు. పిల్లాడు లేక ఎవ్వడి మీద లవ్ లేదు సార్. మీరు అన్నట్టు కంప్లీట్గా ఎవడికి వాళ్ళు చేసుకునేదే లవ్. అది సెల్ఫ్ లవ్వా ఇంకో లవ్వా అన్నది నాకైతే తెలియదు. కానీ ఎవరిని ప్రేమించడు. అది తల్లిదండ్రులైనా కూడా నేను 100% చెప్తా. ఎందుకు అంత ఘంటాపదంగా నేను చెప్తున్నాను అంటే, ఉన్నదంతా బాధ్యతే సార్. ఇప్పుడు తల్లిదండ్రులు బాగా చేస్తారు, సో వాళ్ళని చదివిస్తారు, వాళ్ళకు పెళ్లి చేస్తారు, వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ మీద వీళ్ళు ఆధారపడాలి. వయసులో ఉన్నప్పుడు, బేబీగా ఉన్నప్పుడు వీడు వాళ్ళ మీద ఆధారపడ్డారు. వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇతరుల మీద ఆధారపడుతున్నారు. ఇక్కడ లవ్ ఎక్కడుంది? ఆధారపడడం, బాధ్యతలు తీసుకోవడం, సో ఒకరినొకరికి కావాల్సిన అవసరాలు తీర్చుకోవడం, ఒకరికొకరు ఇష్టంతో ఆ బంధాలతో ఉంటున్నాం. కానీ ఇంకా లవ్ ఏది అసలు ఇక్కడ? లవ్ ఏది? మహాభారతంలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తారు గాంధారి గారికి. ఆమె ఒక శాపం ఇస్తే, మాతాజీ వాళ్ళని ప్రేమించేది నేనే, వీళ్ళలో ఉన్నది నేనే, వాళ్ళలో ఉన్నది నేనే, ఎన్నో సంవత్సరాల నుంచి మీ అందరి బాధలు తీసుకుంటుంది నేనే, మీ ఆనందాలని తీసుకుంటుంది నేనే, మీ యొక్క ఏది జరిగినా తీసుకుంటుంది నేనే అంటాడు. మరి ఆయన అందరు తీసుకుంటున్నారని అనొచ్చుగా, నేనే అన్నాడే. అంటే నేను అనేది ఏంటంటే, నాకు అర్థమైన అవగాహన ఏంటంటే, సో ఎక్కడా ఏవి ఎవ్వరి మీద ఎవ్వడికి లవ్ లేదు. ఎవరినాడు ప్రేమించుకుంటేనే అదే కరెక్ట్. సో ఎవరినాడు స్నేహంగా ఉంటాడో అదే కరెక్ట్. మరి ఎట్లా వస్తుంది అది? నీ ధర్మంగా నీకు ధైర్యం ఎప్పుడైతే లోపల ఉంటుందో ఆ ధైర్యంతో వచ్చేదే లవ్. 100%. పత్రిజీ గారు అదే కదా చేసింది, ఒక్కటే చేశాడు ఆయన. స్వేచ్ఛ ఎట్లొచ్చింది? నువ్వు ఎప్పుడైతే ఆ కంప్లీట్గా ఆయన అది తెలుసుకున్నారు, ఆయన అవగాహన పొందారు, దాంట్లో అనుభవపూర్వకంగా వచ్చారు కాబట్టి నీకు ఆ స్వేచ్ఛనిచ్చారు. ఎప్పుడైతే నీకు ఆ స్వేచ్ఛనిచ్చాడో నువ్వు దాంట్లో ఆ ప్రేమను పొందావు, అప్పుడు నువ్వు ధైర్యంగా ఏ పనైనా చేయగలిగావు. సో సెల్ఫ్ లవ్ అన్నది ఎవరికి వాళ్ళకి రావాలి అంటే అవకాశం ఇవ్వాలి. అలాగే రెండవది, అక్కడేమో సెల్ఫ్ లవ్ అన్నది లేదు. ఇంకా మనం ఎంతసేపటికి ఇంట్లో చూస్తే బాధ్యతలు తీర్చుకోవడం, మా వాడిని డాక్టర్ చేయాలి, ఐపీఎస్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఇంకా లవ్ ఎక్కడ కనపడుతుంది అసలు ఇక్కడ? నేను అది చేయాలి, ఇది చేయాలి, లేదంటే వాడు సమాజంలో పెద్ద తోపు తురుమై ఉండాలి. ఇంకా లవ్ ఎక్కడుంది? సో ఎవరి మీద లవ్ లేదు, ఉన్నదంతా బాధ్యత. సో ఇప్పుడు మనకి పత్రి గారు మనల్ని ఇప్పుడు సార్ అన్నాడు, నేను కూడా మిమ్మల్ని ప్రేమించడం మీరే పెంచుకోండి అంటాడు. నేను మీ గురువు కాదు, మీ శ్వాసే మీ గురువు అన్నాడు. లేదు ఎప్పుడైనా సార్ అన్నారా నేను మీ గురువుని, నేను మీ అందరినీ ప్రేమిస్తాను. సో ఒకసారి సార్ మీటింగ్లో అన్నాడు, నేను 2090 దాకుంటా నాతో వచ్చే వాళ్ళందరూ చేతులు ఎత్తాను అనగానే అందరు చేతులు ఎత్తారు. నేను చూశాను ఒకసారి. సో ఇలా అప్పుడు అంటే నేను అప్పటికి ధ్యానానికి రాలా, నేను జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్గా 2019లో జస్ట్ కర్తాలకి క్యాజువల్గా వచ్చిపోయాను. వీళ్ళందరూ చేతులు ఎత్తుతున్నారు, వీళ్ళందరికీ తెలిసినట్టు ఆయన ఉంటాడో లేదో తెలియదు, వీళ్ళు వెళ్తారో లేదో తెలియదు, పిచ్చిగా చేతులు ఎత్తేసారేంటి. అందుకే ఆయన మళ్ళీ వెంటనే అన్నాడు, అంటే రోజు చెప్తారు సార్, మీ శ్వాసే మీ గురువు, మీతో మీరు ఉండేదే ఆనందం, మీతో మీరు ఏం చేసినా అదే మీ పని. సో అని చెప్తా. ఆయన ఎంతసేపటికి ఎవరి గురించి వాళ్ళకి ఫోకస్ చేశారు, నిన్ను నువ్వు తెలుసుకో, ఇవే చెప్తున్నాడు. అంతేగాని మీకు మీ అమ్మా నాన్న ఉన్నారు వాళ్ళు ప్రేమిస్తారు అని ఎక్కడా సార్ చెప్పాల. మీకు మీ అన్నజెల్లెలు ఉన్నారు వాళ్ళు ప్రేమిస్తారు, నీకు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి వచ్చి ప్రేమిస్తుంది, నీకు అక్కడి నుంచి లవ్ దొరుకుద్ది ఇక్కడి నుంచి లవ్ దొరుకుద్ది అని ఏ రోజు చెప్పలేదు సారు. నీ లోపల నుంచే నీకు వస్తుంది. ఎట్లా వస్తుంది? నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో దేన్నైనా పెంచగలుగుతావు. సో దా ధైర్యంతో వచ్చే నాకు ధైర్యంతో వచ్చేదే ప్రేమ అంట సార్. నాకు రెండు తేడా లేదు సార్. ధైర్యము ప్రేమ అన్నది నాకైతే రెండు తేడా తెలియదు. ఎందుకంటే ప్రేమతో ఏదైనా చేస్తామంటారు, ఎంతైనా భరించవచ్చు అంటారు. మరి ధైర్యం లేకపోతే భరిస్తామా? ధైర్యం లేకపోతే చేస్తామా? మరి సో అది కాకపోతే ధైర్యం కనపడుతుంది, ప్రేమ కనపడుతుంది. ధైర్యం వీడికి ఇంత ధైర్యంగా ఉన్నారు ఏంటబ్బా అన్నది. సో అది కనపడదు, అది బ్యాక్అవుట్లో ఉంటుంది, కానీ ప్రేమ అన్నది కనపడుతుంది. సో ఎప్పుడైతే మనం ఆ ధైర్యంగా ఉంటామో అద్భుతంగా మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటాం. అక్కడ మీరు తల్లిదండ్రులుగా మా పిల్లల్ని అది చేయాలి ఇది చేయాలన్నారు, కానీ వాళ్ళకి ఆ ధైర్యాన్ని నింపనప్పుడు మీకు భయాలు మొదలవుతాయి. భయాలు మొదలైనప్పుడు సెల్ఫ్ సెక్యూరిటీ చూసుకుంటారు. నువ్వు ఎప్పుడైతే సెల్ఫ్ సెక్యూరిటీ జోన్ అన్న పదం నీలో పడిందంటే ఇక నువ్వు లాక్ అయిపోయినట్టే. ఇంక అక్కడే ఉండాలి. నాయన పట్టిన కుందేళ్ళకు 3 కాళ్ళు అన్నట్టు. ఇటు తిరగకూడదు ఇంకేం చేయకూడదు. ఎలా ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు అన్నట్టు. సో అలా లేనప్పుడు ఇబ్బంది ఉంటుంది. అక్కడేమో అలా లేదు. ఫైన్ డే నువ్వు మ్యారేజ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అందరినీ ప్రేమించమ్మా, అత్త మామల్ని అమ్మా నల్లాగా చూసుకోమంటే ఎలా వస్తుంది?
నీ భర్తే నీకు సర్వస్వం అంటారు. ఎట్లా వస్తుంది? ఎస్. లవ్ అన్నది అక్కడ తప్పు జరుగుద్దో లేదో నీకు తెలియదు, కానీ మా అమ్మాయి మా అబ్బాయి ఎక్కడ తప్పులు చేసేస్తారో అని విడగొట్టేస్తుంటారు అక్కడ. సో ఒకరినొక అది కో ఎడ్యుకేషన్ అన్నది లేకపోయే అసలు ఎక్కడా లేదు సార్. కో ఎడ్యుకేషన్ అంటే ఒక ఎడ్యుకేషన్ లెవెల్లోనే కాదు, పొర్రపాటున ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుతున్నారంటే ఇంకేదో అది. సో అలా వెంటనే ఇంకేదో అనుకునే వాళ్ళతో మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఏందని నేను అంటాను. సో ఎంతకని చెప్పుకుంటూ పోతావు, ఎన్ని సంవత్సరాలని చెప్తూ పోతావు, వాళ్ళని ఎంతకని నువ్వు సాటిస్ఫై చేస్తావు. సో అలా కాకుండా అందుకే అంటారు పత్రి సార్, అనవసరపు వాళ్ళ దగ్గర టైం వేస్ట్ చేయకుండా మన పని మనం చేసుకొని వచ్చేయాలి కామ్ కానీ. సో ఇంత అవగాహన తల్లిదండ్రులకి ఉంటే ప్రతి ఒక్క యూత్ కూడా అద్భుతంగా సాధిస్తారు సార్. అంత అవగాహన ఉంది కాబట్టి పత్రి గారు ఇంత ముందుకు వచ్చారు. ఆయన పిల్లల్ని కూడా వదిలేసి చేశాడు, ఎందుకంటే ఆయనకు అంత అవగాహన ఉంది కాబట్టి. మరి ఆ చిన్న పిల్లల్ని వదిలేసి సార్ ఇంత సొసైటీని ముందుకు తీసుకొస్తే ఇవాళ చిన్న పిల్లలు ఏమన్నా ఇదయ్యారా? ఎంత అద్భుతాలు అయ్యారు, ఎంత చక్కగా, ఎంత భవిష్యత్తు ఉంది, ఎంత బాగా చేస్తున్నారు. మరి అవలేదా? మరి ఆయనకేం గురువు కదా, ఆయనకు అన్నీ తెలుసు కదా, ఎలా అయ్యారు ఆయన గురువు? ఆయన కూడా అన్ని అడుగులు వేసుకుంటూ ఎన్నో అష్ట కష్టాలు దుఃఖాలు అన్నీ దాటుకుంటే ఇవాళ అంత గురుస్థానంలో అయ్యారు. నేనైతే మీరు అవ్వలేరా అంటారు సార్. ఒక్కటే మాట, నాకు భలే నచ్చుద్ది అసలు. నేను అయినప్పుడు మీరు అవ్వలేరా, నాకు అవి చూడాలనిపిస్తుంది, అది ఎట్లా తెలుసుకోవాలనిపించేది అప్పట్లో. సో ఎట్లా మనం ఛాలెంజెస్ని ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకుంటారంటే యూత్, అవి టక్కున కూల్చేస్తారు. నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నీ లక్ష్యం అది కాదు, నువ్వు అవి చేస్తున్నావు, డాక్టర్ అద్దవు ఇద్దావు. సో వీళ్ళకున్నటువంటి లక్ష్యాలని, వీళ్ళకున్నటువంటి అవసరాలు సో వాళ్ళ మీద రుద్దుతారు. వాళ్ళకి అంత డిపెండెన్సీ ఉందో లేదో తెలుసుకోకుండా రుద్దేస్తారు. సో అటువంటిప్పుడు వాళ్ళది తీసుకోలేక, ఇటు చెప్పలేక, అటు బయటపడలేక వాళ్ళ జీవితాన్ని కోల్పోతారు. నా ఇదైంది, నాకు అదైంది, ఆ తర్వాత మన లబోదిబో అన్న ఏమీ రాదు. సో ఇంత జరగకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చక్కగా వాళ్ళకి ఇచ్చిన అవకాశాలు ఇస్తూ పోతేనే తెలుస్తుంది. సో ఒక గాంధీ గారి ద్వారా ఇంత స్వతంత్రం వచ్చి ఇవాళ మిలిటరీలో ఎంతోమంది బార్డర్లో ఉండి కాపాడితేనే కదా మనం ఇవాళ ఇక్కడ వచ్చి కూర్చొని ఇన్ని చేయగలుగుతున్నాం. మాకెందుకులే, మా జీవితాలు ఎందుకు పాడు చేసుకోవాలి వీళ్ళందరితోటి, సో వీళ్ళని కాపాడడానికి మా జీవితాలు మేము ఎందుకు పణంగా పెట్టాలని బార్డర్లో వాళ్ళు అనుకుంటే మనం ఇక్కడ బతకగలుగుతామా? మరి వాళ్ళకున్న అవకాశాలన్నీ వాళ్ళు ఉపయోగించుకుంటారు. మరి వాళ్ళని కన్నా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కాదా? వాళ్ళకు బాధ లేదా? వాళ్ళకు బాధ ఉండదా? సో మరి ఎంత ధైర్యంగా వాళ్ళని ఈ దేశానికి కాపాడుతున్నారు, సంరక్షిస్తున్నారని వాళ్ళు ఎంత ఆలోచించండాలి. సో అంత మెయిన్ మెచ్యూరిటీ లెవెల్ తల్లిదండ్రుల దగ్గర నుంచే మొదలవుతుంది సార్, ఫస్ట్ కంపల్సరీ. సో అక్కడి నుంచి బేస్ పడితే అద్భుతంగా వస్తుంది అది. ఎస్ మేడం, ఎంతో అద్భుతంగా సెల్ఫ్ లవ్ యాజ్ ధర్మ అన్న ఈ టాపిక్ పైన మనం ఎంతో అద్భుతంగా మీరు ఎన్నో విషయాలు, ఎన్నో కోణాల నుంచి మాకు బాగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. మరి ఎన్నో ఎగ్జాంపుల్స్తో ద్వారా మాకు ఎన్నో విషయాలు తెలిపారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పిఎంసి. సో ఇదండి ఇవాల్టి ధ్యాన యువ ప్రోగ్రామ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.